వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ అసెంజర్స్ గైస్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు వీడియో చూస్తున్న టైంలో వాళ్ళ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మన వీడియో చూస్తున్న కలెక్టివ్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు పెట్టుబడులు ఎక్కడ పెడితే లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్ మన యొక్క స్ట్రాంగ్గా పెట్టుబడి ఎక్కడ పెడితే లాభం వస్తుంది అని ఆలోచిస్తున్నారంట ఏదో విషయంలో డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట మీకే ఏదో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటో ఏదో ఆఫరో లేదో ఒకటి ఇచ్చి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయడం అంటారు కదా ఆ విధంగా ఎక్కడ ఎంత అమౌంట్ పెడితే ఎక్కడ ఎంత కేర్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అనే ఇదిలో ఉన్నారు మిమ్మల్ని ఆపడానికంట దారులు చూస్తున్నారు అంటే మీరు ఏదో చేస్తున్న ప్రజెంట్ పనిని ఆపడానికి చూస్తున్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ టాక్సిక్ ఎనర్జీలా కనిపిస్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరు రీజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి ఓకేనా మీరు ఒక పర్సన్ అని అనగానే ఫస్ట్ మీ మైండ్లో ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి రీడింగ్ ఇది అండ్ వాళ్ళు ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారు మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆపాలి అని చూస్తున్నారు ఏ పనిలో ఆపాలనుకుంటున్నారు ఏంజల్ మీ సెలబ్రేషన్ వాళ్ళు చూడలేకపోతున్నారు మీ ఇంట్లో సో ఒక రకంగా కడుపు నొప్పితో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారంట మ్యాక్సిమం వాళ్ళు మీ పార్ట్నర్ కావచ్చు 99% మీ ఎక్స్ లవర్ అయి ఉండొచ్చు జలస్తో ఇదంతా చేస్తున్నారంట సో చూస్తూ ఉండండి ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఎవరితో అన్నా మాట్లాడుతున్నా మీకంటూ మీ తరపున ఏ తప్పు లేదు అని చెప్పుకోవడానికి మీకంటూ ఏదైనా క్లియర్గా ఉంచుకోండి సో చాలా వరకు మీ పనుల్లో మీరు ఉంటారు సో ఎంతవరకు రీజనేట్ అయితే తీసుకోండి సో మన కలెక్టివ్కి ఏదైనా ప్రాబ్లమా దీనివల్ల స్టక్ అయ్యేలా చేయడానికి చూస్తున్నారంట ఒక పర్సన్ కన్ఫర్మ్ అండ్ దారులు చూస్తున్నారంట నిలబడిపోతారని అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి న్యూ బిగినింగ్ మిమ్మల్ని పంపించేయడానికి పాజ్ చేసేయడానికి మీరు అనుకుంటుంది నిజమే దారులు క్రియేట్ చేసుకుంటున్నారంట ఓకేనా సో దీని యొక్క ఈ సిచ్యువేషన్ యొక్క నియర్ ఫ్యూచర్ ఏంటి మీరు స్టక్ అవ్వరు వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా మీరు స్టక్ అవ్వరు వాళ్ళు మీ వెనకాల పడే చేస్తున్న కుట్రదంతా మీరు స్టక్ అవ్వరు ఏంజల్స్ అవ్వనివ్వరు లుక్ ఫర్ ఏ సైన్ మీ ఏంజల్స్ మిమ్మల్ని చూస్తున్నారంట మీ ఏంజల్స్ మిమ్మల్ని చూస్తున్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఎస్ కన్ఫర్మేషన్ డబుల్ కన్ఫర్మేషన్ వాళ్ళు మీ జోలికి ఎవరిని రానివ్వరు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసే ఆ అవకాశమే లేదు అసలు ఓకేనా బీ హ్యాపీ బీ ప్రౌడ్ యు ఆర్ సో డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ టు అవకాశం ఉంది దేనికి బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళ జోలికి వచ్చినందుకు వాళ్ళకి జడ్జిమెంట్కి అవకాశం ఇది పెద్ద అవకాశం ఇది వాళ్ళు కానీ మిమ్మల్ని అవకాశంగా తీసుకొని మీరు చేస్తున్న పనుల్లో కొత్త పనులు పంపించి ఏదన్నా సీన్ క్రియేట్ చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే మునిగిపోతారు జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ ఏంజిల్ దారులు లస్ట్ చేయడానికి జస్టిస్ని చూస్తున్నారంట ఓవర్ బర్డెన్ చేయడానికి కట్ చేసేసాడు క్లియర్గా మీ అయ్యర్ గాడ్ ఎవరున్నాడో తను ఏ గాడ్ అయితే ఉన్నాడో హయ్యెస్ట్ గాడ్ అంటే గాడ్లందరికీ గాడ్ అనమాట గ్రాండ్ ఫాదర్ తను కట్ చేసేస్తాడు వాళ్ళని మీకు ఏ ప్రాబ్లం ఉండదు దానివల్ల మీకు లాభమే మీ జోలికి వస్తే తినంగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు మీకు లాభం కాదు అని అటు ఇటుగా ఏదైనా వేషాలు వేస్తే వాళ్ళు మునిగిపోతారు ఈ వీడియో ఎవరెవరికి రీజనేట్ అయిందో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్